ముద్రగడ పద్మనాభం గారు లేని వైసీపీకి భారీ నష్టమని ఇప్పుడు గుదులు తెచ్చుకుంటున్నారండి వైసీపీ వాళ్ళు. ఆయన మంచంలో నెల రోజులు పడి అవసాన దశలో ఉంటే ఒకడు సరైన నాయకుడు వెళ్ళి పరామర్శించలేదు, ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి. అయితే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఒక బిగ్ ఫిగర్ అని చెప్పాలి కాపు వర్గానికి. ఒక సామాజిక వర్గాన్ని, అందున ఏపీలో 20% ఓటు బ్యాంకు కలిగిన వర్గాన్ని తన వైపు తిప్పుకొని ప్రభుత్వాలని ఒక దశలో గడగడలాడించిన సామాజిక యోధుడు అని చెప్తారు కాపు వాళ్ళందరూ. ఆయన రాజకీయాలను సైతం పణంగా పెట్టి మరీ కాపుల కోసం నిలవడం అందరికీ తెలిసిందే. ముద్రగడ కాపులకు ఐకాన్ అని గట్టిగానే చెప్పవచ్చు. ముద్రగడ తన ఆస్తులను, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కాపుల కోసం తపన పడ్డారని చెప్పాలి. రాజకీయంగా ఆయన ఓటమి చెందవచ్చు, కానీ కాపుల మనసులో ఆయన ఎప్పటికీ కొలువై ఉంటారనేది వాస్తవం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, ఎంతకైనా తెగించి ముందుకు సాగడం ముద్రగడ లక్షణాలుగా చెప్తా ఉంటారు. ఆయన నిజాయితీ, రాజీ లేని ధోరణి కాపులనే కాదు అన్ని వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన బ్రతికుండగా కొండంత అండగా ఉన్న సందర్భాలు ముద్రగడ పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేశారు. అయితే ఆయన చివరి దశలో మాత్రం వైసీపీలో చేరారు. దాంతో ఆయన తమకు కొండంత అండగా ఉంటారని వైసీపీ భావించింది అని చెబుతారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రపంచంలో వైసీపీ ఓటమి పాలు అయింది, కానీ ముద్రగడ చరిస్మా మాత్రం తగ్గలేదని చెప్తారు. ఇక 2029లో ఎన్నికల నాటికి ప్రతిపక్ష వైసీపీ ముద్రగడ పూర్తి స్థాయిలో అండగా నిలిచి గోదావరి జిల్లాల రాజకీయం కీలక మలుపు తిప్పుతారని అందరూ ఆశించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆశించడం జరిగింది. నిజంగా ముద్రగడ జీవించి ఉంటే అలా జరిగేదేమో, కానీ కాపులు ఆయన మాట వింటారు అనేది కూడా ఉంది. కష్టానికి నష్టానికి వారికి పెద్ద దిక్కుగా ముద్రగడ ఉంటూ వచ్చారు. అయితే అలాంటి నాయకుడు ఈరోజు దూరం కావడంతో ముద్రగడ లేని లోటు ఏమిటో గోదావరి జిల్లాలో చూస్తూ ఉన్నాయి. వైసీపీ విషయం చూస్తే రాజకీయంగా భారీ నష్టం ఆ పార్టీ అని విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఆ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ముద్రగడ పోయారు, వైసీపీకి కష్టమేను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటా ఉన్నారు. ఇక ఈయన తర్వాత వైసీపీలో ఎవరు ఆ సాటి నేత అని ఎతుకుతున్నారు. వైసీపీలో ముద్రగడ సరిసాటి నేత మరొకరు ఎవరు అని ఆ సామాజిక వర్గంలో లేరు అని అంటా ఉన్నారు. ఆ సామాజిక వర్గంలో దిగ్గజ నేతలు ఎంతోమంది ఉన్నారు. అయితే ముద్రగడ రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నారు. ఆయనంటే కాపులకు ఉన్న గురి వేరు అని చెబుతారు. మిగిలిన నాయకులు తమ జిల్లాలకే పరిమితమై ఉంటారు అందరూ. అయితే వైసీపీ ముద్రగడను కోల్పోవడం భారీ లోటుగానే భావిస్తూ ఉంది. జగన్ సైతం తనకు తీవ్రంగా ముద్రగడ మరణం కలిసివేసిందని మీడియా ముఖంగా చెప్పడం మనం అందరం విన్నాం. ముద్రగడ జీవించి ఉంటే వైసీపీకి గోదావరి జిల్లాలో రాజకీయం నల్లేరు మీద నలక లాంటిదని అంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఈ లోకం వీడిపోయారు. అదే ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నేతలను అంతర్మతంలోకి నడుతూ ఉంది. అయితే సరైన సమయంలో ఇప్పుడే వైసీపీ రీఛార్జ్ అయ్యి జనంలోకి వస్తూ ఉంది. మరో 3 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి. 2 ఏళ్లలో వైసీపీ నెమ్మదిగా కోలుకుంది. ఇప్పుడిప్పుడే జనంలో మార్పు వస్తుందని గేరు మార్చాలని చూస్తూ ఉంది. దాంతో ఏపీలో సామాజిక సమీకరణలు ప్రతి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లా రాజకీయమే ఏపీలో అధికార మార్పిడికి కారణమవుతుందంటే ఎలాంటి అబద్ధం లేదు. దీంతో ఈ జిల్లాల్లో వైసీపీకి పూర్వ వైభవం సాధించాలని చూస్తూ ఉంది. ఈ కీలక సమయంలో ముద్రగడ అస్తమయం వైసీపీకి భారీ షాక్ అని చెప్పడంలో కూడా ఎలాంటి అబద్ధం లేదు. ముద్రగడ చేసే విమర్శలకు, ఆయన ప్రభుత్వానికి సంధించే లేఖలకు ఎంతో విలువ ఉంటుందని చెప్తూ ఉంటారు. ముద్రగడ నిజాయితీ, ఆయన నిబద్ధత కారణంగా విశ్వసనీయత ఎక్కువ. అలాంటి నేత వల్ల వైసీపీకి రాజకీయంగా మేలు జరిగేదని అంతా అంటూ ఉంటారు. కానీ ముద్రగడ జీవన ప్రస్థానం ముగించడంతో వైసీపీకి గోదావరి జిల్లాలో ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. చూడాలి మరి వైసీపీ ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందో అని. ఇంకొక ముఖ్యమైన విషయం, ముద్రగడ పద్మనాభం తర్వాత నేనే మగోణ్ణి కాపుకి, నేనే కాపుకి కాపు కాస్తాను, నేనే కాపు టైగర్ అంటూ అంబటి దిగారు. మరి ముద్రగడ ప్రస్థానాన్ని కాపు కంటిన్యూ చేస్తారా మన అంబటి గారు? మరి ఈ విషయంలో ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.